గత 5 ఏళ్లు జగన్ అండతో ఆడింది ఆటగా రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు స్థానిక సంస్థల్లో మెజారిటీని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారా? గాలివుడ్ ఎంపీడీఓపై వైసీపీ నేత దాడి మరవక ముందే గుంటూరు డిప్యూటీ మేయర్ ఏకంగా కమిషనర్పైనే దురుసుగా మాట్లాడడం దేనికి సంకేతం? అధికారులను వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకుని ఇంకా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది గుంటూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ కమిషనర్కు ఎదురైన పరిస్థితి. సహజంగా రాజకీయ పార్టీల నేతలు సమావేశాలను బహిష్కరిస్తుంటారు. కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనరే బాయ్కాట్ చేసి కౌన్సిల్ నుంచి బయటకు వెళ్లేంత పనిచేశారు వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్ వజ్రబాబు. కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వైసీపీ కార్పొరేటర్ రోషన్ వేసిన ప్రశ్నకు కమిషనర్ పులి శ్రీనివాసులు సమాధానమిచ్చారు. దీనిపై డిప్యూటీ మేయర్ వజ్రబాబు జోక్యం చేసుకుని సిగ్గుండాలంటూ నోరు పారేసుకున్నారు. కమిషనర్ అభ్యంతరం తెలపగా ఏం తమాషాలు చేస్తున్నారా అంటూ ఆయన్ను గద్దించారు వజ్రబాబు. డిప్యూటీ మేయర్ మాట తీరు సరిగా లేదంటూ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆక్రోశంతో కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. అధికారులు కూడా కమిషనర్కు సంఘీభావం తెలిపారు. కమిషనర్కు వజ్రబాబు క్షమాపణ చెప్పాలంటూ సమావేశ మందిరం బయట ఆందోళనకు దిగారు. అధికారులతో వజ్రబాబు తరచూ అమర్యాదగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారులను కమిషనర్ గారిని అవమానించిన డిప్యూటీ మేయర్, అధికారులను కమిషనర్ గారిని అవమానించిన డిప్యూటీ మేయర్, డౌన్ డౌన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, డౌన్ డౌన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, డైమండ్ బాబు కమిషనర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. దీనికంటే ముందు ఒక 5 నిమిషాల ముందు కూడా ఈ లీజెస్ మీద, ఈ షాప్ రెంట్స్ మీద మాట్లాడుతూ మా అడిషనల్ కమిషనర్ గారి మీద కూడా సిగ్గుపడాలి అనే పదం వాడాడు. సో అప్పుడు కూడా మాకు ఎలాంటి అనిపించలా. ఎందుకు లోపల బాధ ఉన్నా కూడా ఆయన మాట్లాడే విధానం ఒక మాటకు ఒక మాట పెంచుకుంటూ పోతూ సభలో మాట్లాడొచ్చా లేదనేది కూడా లేకుండా అబ్యూజింగ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అది పర్సనల్గా అటాక్ చేసినట్లు అనిపించింది. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉండాలి. మరి కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కమిషనర్గా, ఇట్లా మాట్లాడొచ్చా లేదనేది కూడా లేకుండా ఆయన వాయిస్ పెంచేసి అటాక్ చేస్తున్నట్లు డామినేటింగ్గా మాట్లాడుతున్నారు. అది కొంచెం ఇబ్బంది అనిపించింది మాకు. దీని మీద ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక తయారు చేసి పంపిస్తున్నాము. చట్టపరంగా ఏ అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రకారంగానే ఫర్దర్గా మూవ్ అవటం జరుగుతుంది. వజ్రబాబు తీరును టీడీపీ నేతలు తప్పుబట్టారు. అధికారుల్ని లక్ష్యంగా చేసుకోవడం తగదన్నారు. మేయర్ మాత్రం వజ్రబాబును వెనకేసుకొచ్చారు. ఆ రోజు నేను చెప్పాను, మీరు టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఆఫీసర్స్ ని. మీ దగ్గర కూడా చెప్పారు, నేను డిప్యూటీ మేయర్ గారు కూడా చెప్పాను అలా ఈ విధంగా వన్ సైడ్ గా ఆఫీసర్స్ ని టార్గెట్ చేయొద్దు అని. ఇవాళ కూడాను ప్రశ్న పెట్టారు. ప్రశ్నకు ఆన్సర్ రాకపోతే మీ ద్వారా ఖచ్చితంగా సభని కాసేపు ఆపి మళ్ళా మీ ద్వారా ఆ ప్రశ్నకి ఆన్సర్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదండి, ఖచ్చితంగా తప్పు లేదు. కానీ ఎక్కువ శాతం మనము నువ్వు అనే వర్డ్ ఇక్కడ ఎక్కువగా వాడతాం. అదేవిధంగా రిప్రజెంటేషన్ కూడా చాలా తప్పుగా ఉంది ఇక్కడ. సో మేమనేది ఏమంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకంగా ఆఫీసర్లను టార్గెట్ చేయడం. గతంలో కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది. బిల్లులు ఏ విధంగా చెల్లిస్తున్నారు అని కీర్తి గారు ఉన్నప్పుడు. అప్పుడు ఇంత పెద్ద డిస్కషన్ కి ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ సభ్యులు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకు అంటే ఆ రోజున వాళ్ళకి అధికార పక్షంలో ఉన్నారు. సో ప్రభుత్వం ఉంది, వాళ్ళకి కావాల్సిన పనులు ఆటోమేటిక్ గా అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా సమస్య ఏమొచ్చింది అంటే అక్కడ ఉన్న సిస్టమ్ కి అలవాటు చేసుకోలేకపోవడం వల్ల, లేకపోతే రాజకీయ విభేదాల వల్ల మాత్రమే ఈ సంఘటన నేను పూర్తిగా చూస్తున్నాను. చెప్తే నాకు అనిపించింది ఏంటంటే దయచేసి ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వం మారింది కాబట్టి ఆఫీసర్లు గుప్పెట్లో పెట్టుకోవాలి కాబట్టి దొరికిన అవకాశాన్ని ఈ విధంగా గట్టిగా ఉపయోగించుకుందామనే ఉద్దేశం నాకు క్లియర్ కనిపిస్తాను. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. నేను చెప్పాను సార్, ఇప్పుడు పదము ఈ వర్డ్ ఎవరు రాశారు అనేటువంటి అడిగితే ఎగ్జామినర్ గారు నేను కాదు అని చెప్పేసి అన్నారు.
తర్వాత కమిషనర్ గారు ఈ ఎజెండాలో ఇచ్చినటువంటి ఆన్సర్కి ప్రతి ఒక్కదానికి నేనే బాధ్యత అని చెప్పేసి కమిషనర్ గారు కూడా చెప్పారు. కానీ ఆ విధంగా అది కూడా 2-3 సార్లు మా డిప్యూటీ మేయర్ గారు అడిగిన తర్వాత చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే తమాషా అనేటువంటి మాట అది రొటీన్ వర్డ్ అసలు. అది పెద్దగా అంటే ఇక్కడ తమాషా చూడటానికి కార్పొరేటర్లు వచ్చారా, లేదా తమాషా చూడటానికి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కౌన్సిల్ సభ్యులుగా పాల్గొన్నారా లేదా వచ్చారా అనేటువంటి మాట తప్పితే అది పెద్ద వాడు కూడా కాదు అసలు రొటీన్గా. ఎందుకంటే చర్యలు తీసుకోవడం అనేది కాదండి, ఇక్కడ చర్యలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ చిన్నటువంటి ఆవేశపూర్వకమైనటువంటి నిర్ణయాలు అలాంటి అనేది కరెక్ట్ కాదు. మన పార్లమెంట్లో చూసాం, అసెంబ్లీలో చూసాం, ఇంతకన్నా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అది వర్డ్ సింపుల్ వర్డ్, అది తమాషా అనేటువంటి వర్డ్, అది సింపుల్ వర్డ్. అధికారులు కూడా సమన్వయం పాటించాలి. ఇటీవల అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓపై వైసీపీ ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఏకంగా దాడి చేశాడు. గత 5 ఏళ్లు తన తల్లి చాంబర్ను తన రాజకీయాలకు వాడుకున్న సుదర్శన్ రెడ్డి ఇప్పుడు తాళాలు ఇచ్చేందుకు నిరాకరించిన ఎంపీడీఓపై దాడి చేశాడు. గుంటూరులోనూ అధికారుల్ని నయానో భయానో చెప్పు చేతల్లో ఉంచుకునేందుకే వైసీపీ కార్పొరేటర్ వజ్రబాబు అలా పరుషంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలున్నాయి.